ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. మరి ఒక ఆటంకమును అపోస్తలుల కార్యం 3:6 చూచుచున్నాము. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్పెను. డబ్బు లేదు. ఒక దైవజనుడు తన యొద్ద డబ్బు లేదని చెప్పుట ఎంత విచారకరమైన విషయము. అట్లు దుఃఖించుచు చెప్పిన అనేక మంది మిషనరీలను గురించి నేను వింటిని. అయితే పేతురు తన స్థితిని గురించి అలాగున దుఃఖించుచు చెప్పలేదు. కొందరైతే మా యొద్ద డబ్బే లేదు, దయచేసి ఇవ్వండి, మీ పైననే ఆధారపడి ఉన్నాము అని చెప్పుదురు. వారికి విశ్వాసం ఉన్నదని చెప్పుకొంచుందురు. అయితే ఆ విశ్వాసము స్నేహితులపై, దేశముపై నున్నది. అందుచేతనే వారు ఉత్తరముల కొరకు 1000 కండ్లతో వేచియుందురు. ఉత్తరములిచ్చు జవాను రాగానే నాకేమైనా ఉన్నదా అని ప్రశ్నించుదురు. ఇట్లు చేయుట సిగ్గుకరమని నా తలంపు. మన నేత్రములను స్నేహితులపై నుండి, బంధువులపై నుండి మరలించి ప్రభు వైపు మాత్రమే ఉంచవలెను. మన అక్కరలను తన ఇష్టం వచ్చిన వారి ద్వారా తీర్చును. పై మాటలు చెప్పిన తర్వాత ఏమి చెప్పవలనో పేతురుకు తెలియను కనుకని అతడు సంతోషముగా నుండెను. నాకు కలిగినది నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పెను. ఆ ఆటంకమును ఈ విధముగా పేతురు జయించెను. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును, అధికారమును, శక్తిని మనము ఉపయోగించవచ్చును. మొదట దేవుడు తన సేవను గూర్చి నాతో మాట్లాడిన ప్రాతకాలమున 2:30 గంటలకు నేను ఆయన సేవకునిగా నుండుటకు ఇష్టపడినట్లయినచో పంజాబులో నాకుండిన ఆస్తిపై సర్వ హక్కులను వదులుకొనవలననియు, ఒక మిషనరీలో కానీ సొసైటీలో కానీ చేరరాదనియు, లోక సంబంధమైన లేక ఆర్థిక సంబంధమైన అవసరతలను గూర్చి ఎవరితోనూ చెప్పరాదనియు, ప్రస్తావించకూడదనియు బహు తేటగా చెప్పెను. ఆ తర్వాత దేవుని వైపే చూడవలసి ఉండెను. విశ్వాస జీవితమును గూర్చి నాకేమీ తెలియకపోయినప్పటికీ పై షరతులకు సంతోషముగా వినయముతో సమ్మతించి తిని, గొప్ప దండయాత్రలకు కానీ వ్యక్తిగతముగా కానీ మనకున్న అక్కరలు ఎంత గొప్పవైనను పర్వాలేదు. సువార్త దండయాత్రలకు పోయినప్పుడు మా గుంపులో 60 మంది లేక 100 మంది వరకు ఉండిరి. అనేక మైళ్ళు ప్రయాణం చేసి మమ్మల్ని ఎవరు ఎరగని ప్రదేశంలోకి వెళ్ళితిమి. అయినప్పటికీ ఆయన మా అక్కరలను తీర్చెను. అన్ని సమయాలలో కూడా మేము ఆయనను నమ్ముకొనవలనని మాకు నేర్పించుటకు గాను కొన్ని సమయాలలో ఏదో ఒక కారణం చేత ఆయన మా అక్కరలను తీర్చలేదు. అయితే ముఖ్యమైన ప్రశ్న ఇది: దేవుని చిత్తంలో నున్నాను అని నీవు నిశ్చయముగా చెప్పగలవా? దేవుని ఏర్పాటులో నీవున్నావా? అట్లయినచో తాను నీ అవసరతలు తీర్చునని దేవుడు నీతో ఒప్పందపడి ఉన్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.